హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమని. నేను ఇక్కడ కరివేపాకు కారం చేస్తున్నా. 1-2 చుక్కలంత నూనె వేసుకొని ఇక్కడ నేను ఎండుమిరపకాయలు ఫస్ట్ దాంట్లో జీలకర్ర వేసుకుంటున్నా. ఒకదాని తర్వాత ఒకటి స్లోగా వేసుకొని అన్నీ వేపుకుంటాను. తర్వాత కొంచెం అనే మెంతులు, ఒక గుప్పెడన్ని ధనియాలు, ఇవి కూడా జర ఒక 2 సెకండ్ల పచ్చి వాసన పోతే వేపుకోవాలి. ఒక 15-16 ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచి వేసుకుంటున్నా, ఎందుకంటే లోపల భాగం కూడా మంచిగా వేగిపోతుంది తుంచి వేసుకోవడం వల్ల. కరివేపాకు కడిగి జల్లిగిన్నెలు వేసుకున్నా. ఇది కూడా కొంచెం మంచిగా రోస్ట్ అయినాక అటు ఇటు అనుకోవాలి. చింతపండు కొంచెం పులుపు కోసం, ఉల్లిపాయ రెబ్బలు అయితే ఒక 10 గల్లు వేసుకుంటున్నా. ఇవన్నీ ఒక 5 నిమిషాలు మంచిగా మాడకుండా వేపుకోవాలి. కానీ ఇందులో కరివేపాకు పచ్చి ఉండొద్దు, పచ్చి ఉండడం వల్ల బూజు వస్తుంది. కాబట్టి మేము కరివేపాకు డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. కరివేపాకు పచ్చిగా ఉన్నంతసేపు చిటపటా అంటుంటుంది. అందుకోసమే డ్రై అయినాక చూసుకుంటుండాలి. మంట పెద్దగా పెట్టుకొని కొంచెం అడుగుంగ పప్పుల్లో మాడకుండా కలుపుకుంటుంటే ఇది కూడా ఆ వేడికే డ్రై అయిపోతుంటుంది. నాకైతే అయిపోయి వచ్చింది. రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి మార్చుకుందాం. ఇది పూర్తిగా చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. మనకు ఇందులో పప్పుల కంటే కరివేపాకు కాంబినేషన్ ఎక్కువ కనపడాలి, ఎందుకంటే కరివేపాకు పొడి కాబట్టి. ఇప్పుడు అవన్నీ చల్లగా అయినాయి కదా పప్పులు, ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వేసుకుందాం, పొడి కొట్టుకుందాం. మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిందాక పౌడర్ అయిందాకనైతే, ఎందుకంటే ఒకేసారి అట్లనే పెట్టుంటే పైకి కిందికి అవుతుంటుంది. కలుపుకుంటుండాలి. ఇలా కిందికి కలుపుకుంటే మిక్సీ పట్టుకుంటే మంచి పౌడర్ అవుతుంది, ఫైన్ పౌడర్. ఇలా ఫైన్ పౌడర్ అయితే అయ్యింది. దీన్ని ఇప్పుడు చల్లార పెట్టుకొని ఒక సీసాలోకి ఎత్తుకుందాము. ఒక జార్ సీసా తీసుకొని అయితే దాంట్లో ఇలా వేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి అయితే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఫస్ట్ 2 ముద్దలకు చాలా హెల్త్ కూడా చాలా మంచిది. ఇది మనం పచ్చి తినలేం కాబట్టి ఈ టైప్లో కూడా కారం పొడిలాగా చేసుకొని తినచ్చు. టిఫిన్లు కూడా, ఇడ్లీ దోశలు కూడా చాలా బాగుంటుంది. కూడా ట్రై చేసి చూడండి. కారం ఉంటుందిగా అబ్బో అనుకునేరిగినా ఇంత క్వాంటిటీకి అయితే ఏం కారం కూడా ఏముండదు. హెల్త్ కూడా చాలా మంచిది. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయరు ప్లీజ్. కరివేపాకు ఎంత హెల్త్కి మంచిది అయినా కానీ మనం కూరలో వేస్తే తీసి పడేస్తాం. ఇలా పొడిలాగా చేసుకొని తిని చూడండి. పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు. హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలకు కూడా ఇలా తింటే చాలా మంచిది కూడా.